మనం ఏం చేసామంటే యెస్టర్‌డే మల్టిపుల్ సీఎస్ఎస్ ప్రాపర్టీస్‌ని అప్లై చేయడం గురించి తెలుసుకున్నాం. ఏమేం ప్రాపర్టీస్ మనం తెలుసుకున్నది? యెస్టర్‌డే ఏం ప్రాపర్టీస్ చేసేసాం? ఒకటి కలర్ అనే ప్రాపర్టీని వాడాం. కలర్ అనే ప్రాపర్టీని ఎప్పుడు కూడా దేనికి చేస్తాము? మన హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌లో ఒక్కొక్క భాగానికి చేస్తామని చెప్పాను. అలానే ఇంకా 2 ప్రాపర్టీస్ వాడాం. టెక్స్ట్ హైఫన్ అలైన్ అంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ ఒకేసారి సెంటర్‌లోకి రావాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము? కంటైనర్ అనే భాగానికి మనం ఏం చేస్తాం? టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీని సిఎస్ఎస్‌లో యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? మన సెలెక్టర్‌కి కార్డ్ అనే పేరు పెడతామని చెప్పేసాను. అలానే రెండోది ఏంటిది? బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ వాడడం. ఎలా అనేది చెప్పాను. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ వాడాలి అంటే ఏం చేశాను? బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎప్పుడు కూడా సింగిల్ ఎలిమెంట్‌కి వేయము. టోటల్ ఎంటైర్ ద హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి అన్ని వేస్తాం. ఆ బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ అనే ప్రాపర్టీ వచ్చినప్పుడు ఎక్కడ వాడతామంటే మనం కంటైనర్‌కి వాడతామని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలానే వీటన్నిటిని ఎలా వాడాము? అలానే వీటన్నిటిని యూజ్ చేసేసి ఒక వెబ్సైట్‌ని డెవలప్ చేశాం కదా! ఆ వెబ్సైట్‌ని ఎలా సేవ్ చేసుకోవాలి? ఎలా పబ్లిష్ చేయాలి అనేది నిన్న తెలుసుకున్నాం. అలానే ఇంకోటి ఏం చేశామంటే ఒక టెక్స్ట్ మనం రాసే టెక్స్ట్‌ని గనక గమనిస్తే ఆ టెక్స్ట్‌ని ఇంకా చాలా రకాల బ్యూటిఫుల్ వేస్‌లో వాటిని డెకరేషన్ చేయవచ్చు. అలా చేసేటప్పుడు మనం కొన్ని స్టైల్స్ తెలుసుకున్నాం. ఏంటిది? ఫాంట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైలు, ఫాంట్ వెయిట్, టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ అనే ప్రాపర్టీస్‌ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆటిల్లో ఒక్కొక్క దాన్ని ఈరోజు అగైన్ ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ సెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ కోడ్ ప్లేగ్రౌండ్. కోడ్ ప్లేగ్రౌండ్ యూజ్ చేసేద్దాం. కొంచెం ఫాస్ట్‌గా చేసేస్తాను. ఎందుకంటే ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఏదైనా రాయాలి అంటే ఫస్ట్ మనం ఒక కంటైనర్‌ని తీసుకోవాలి. బెస్ట్ ప్రాక్టీస్. ఆ కంటైనర్ లోపల ఏం చేయాలంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని ప్లేస్ చేయాలి అని చెప్పాను. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ప్లేస్ చేయాలంటే మనం ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ రాసాము? అవి రాసేసుకుందాం ఫాస్ట్‌గా. ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లో మనం ఏం రాసాం? ఫస్ట్‌ది హెడ్డింగ్‌ని రాసాం. హెడ్డింగ్ రాయాలి అంటే ఎలా రాసాము? టూరిజం అనే ఒక హెడ్డింగ్‌ని పెట్టేసేసాను. తర్వాత ఏం రాశాను? ఒక పారాగ్రాఫ్‌ని ఉంచాను. పారాగ్రాఫ్ అంటే సింటాక్స్ అనేది తెలుసు మనకి. యాంగులర్ బ్రేస్ పీ పెట్టి మధ్యలో ఒక కంటెంట్‌ని రాస్తాము. ఆ కంటెంట్‌ని రాసేటప్పుడు ఏం రాసాము? ప్లాన్ యువర్ ట్రిప్ అని రాసుకున్నాను. ఓకే. అండ్ కంటెంట్ రాసిన తర్వాత ఎండ్ ట్యాగ్ రాసేసేసాను. ఎండ్ ట్యాగ్ రాసేసి ప్లే చేసేసాను. ప్లే అయింది. తర్వాత ఏం రాశాను? మరొక భాగం ఏం నేర్చుకున్నా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌లో బటన్ అనే ఎలిమెంట్‌ని ఎలా రాయాలో చెప్పాను. బటన్ రాయాలి అంటే బటన్ అనేది కూడా ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంటే కాబట్టి సింటాక్స్ ఏంటంటే స్టార్టింగ్ ట్యాగ్ రాసి కంటెంట్ రాసేసాను. తర్వాత ఎండ్ ట్యాగ్ రాసేసేసి ప్లే చేశాను. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను? మల్టిపుల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్‌ని ఒకేసారి అప్లై చేసేద్దాం అనుకున్నాను. ఏం ప్రాపర్టీస్ మీకు చెప్పింది? బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీని, టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీని, కలర్ అనే ప్రాపర్టీని నేర్పాను. ఈ మూడిటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి డీప్‌గా ఈరోజు ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. సో దీంట్లోకి వెళ్ళాను. ఫస్ట్ ఉన్న లైన్ మీనింగ్ ఏంది అంటే మనం ఏం చేస్తామంటే ఫాంట్స్ అనేవి చేస్తాం. ఫాంట్స్ అనేవి చేయాలి అంటే మనం ఫాంట్స్ అనేవి చేయాలి అంటే ఫాంట్స్ అనేవి రాయాలి అంటే మనకి చాలా హార్డ్‌గా ఉంటాయన్నమాట. అందుకోసం మనం ఏం చేసామంటే ఆ యొక్క సర్వర్‌కి ఏం చేసామంటే ఆ ఫాంట్స్ అన్నిటిని కూడా ఎలా చేయాలి అనేది ఒకేసారి నేను డౌన్లోడ్ చేసి పెట్టేశాను. ఈజీగా ఉంటది అనేసి ఫాంట్స్ మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసేసాను. వసంత అర్థమవుతుందా? సో దాంట్లో చేసేటప్పుడు నేనేం చేశానంటే మల్టిపుల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాశాను కాబట్టి వాటిల్లో మొదటి ప్రాపర్టీ ఏంటిది అంటే బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ రాయాలి. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ రాయాలంటే దేనికి రాయాలి? మనం బ్యాక్‌గ్రౌండ్ దేనికి రాస్తాము?
ఆల్రెడీ నేను చాలా నెమ్మదిగా చెప్పాను. అది రాయాలంటే దేనికి రాయాలి? కంటైనర్‌కి రాయాలి. కంటైనర్‌కి సీఎస్ఎస్‌లో సెలెక్టర్ నేమ్ ఏం పెట్టాలి అని చెప్పాను? కార్డ్ అని పెట్టుకుంటాం. తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ చేసేసాను. చెప్పునా ఇప్పుడు ప్రాపర్టీ ఏంటిది? ప్రాపర్టీ ఏంటిది? బ్యాక్‌గ్రౌండ్ రాయాలంటే బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ అని రాసేసి కాలమ్ పెట్టేసేసి ఇప్పుడేం రాయాలి? లైట్ బ్లూ రాద్దాం అనుకున్నాం. ఓకేనా? రాసేసాను. ప్లే చేశాను. ప్లే చేయంగానే బ్యాక్‌గ్రౌండ్ రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడ ఒక స్టైల్ రాసాను. ఈ స్టైల్‌ని హెచ్‌టీఎంఎల్‌తో లింక్ చేయాలి. అలా లింక్ చేయాలంటే ఏం చేయాలి? యాట్రిబ్యూట్‌ని యూజ్ చేయాలి. ఇక్కడ నేనేం రాసాను? బ్యాక్‌గ్రౌండ్ అనేది దేనికి లింక్ చేస్తామని చెప్పాను? డివ్ అనే కంటైనర్‌కి రాస్తాం. కంటైనర్ యాట్రిబ్యూట్ రాయాలి ఏం చేస్తాము? ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లో అయితే చేయాలనుకున్నామో ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లో స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి ఏం రాయాలి? CLASS క్లాస్ అని పెట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో ఏం పెట్టాలి? సిఎస్ఎస్‌లో రాసిన సెలెక్టర్ నేమ్ అనేది రాసుకోవాలి. పెట్టేసాను. వెంటనే ఏమైంది అంటే బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసేసింది. తర్వాత నేనేం చేయాలి అనుకున్నాను? ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా మధ్యలోకి రావాలి అనుకున్నాను. హారిజాంటల్‌గా సెంటర్‌లోకి. హారిజాంటల్‌గా సెంటర్‌లోకి రావాలంటే ఏంది? అన్ని టెక్స్టులు రావాలంటే అది ఏంది ప్రాపర్టీ మనకి? ఏం ప్రాపర్టీ? ఏం ప్రాపర్టీ వాడతాం? టెక్స్ట్ హైఫన్ అలైన్. అది కూడా ఎక్కడ రాసుకోవాలని చెప్పాను? అన్ని సెంటర్‌లోకి రావాలంటే డివ్ అనే కంటైనర్‌కి కార్డ్‌లో రాయాలి. డివ్ అనే కంటైనర్‌కి రాయాలంటే కార్డ్‌లో రాయాలని తెలుసనమాట. అప్పుడేంటిది? టెక్స్ట్ హైఫన్ అలైన్ అని రాసేసుకున్నాను. రాసేసి కాలమ్ పెట్టేసాను. వాల్యూ ప్లేస్‌లో ఏం రాద్దాం అనుకున్నా అంటే ఏంటిది రావాల్సింది సెంటర్‌కి. CNTR అని రాసేసాను. ఇప్పుడు వెళ్ళి ప్లే చేశాను. ప్లే చేస్తే మొత్తం వచ్చేసేసింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇంకో ప్రాపర్టీ కూడా నేర్చుకున్నాను. ఏం ప్రాపర్టీ? కలర్ అనే ప్రాపర్టీ నేర్చుకున్నాను. నా కలర్ అనేది ఏంటి? టూరిజంకి ఒక కలరు, ప్లాన్ యువర్ ట్రిప్ ఒక కలరు, గెట్ స్టార్టెడ్కి ఒకే కలర్ రావాలి అనుకున్నాను. లేదు అన్నిటికీ ఒకే కలర్ రావాలంటే ఎలా వేస్తారనేది చూద్దాం. కలర్ రావాలి అంటే అగైన్ కార్డ్ అన్నిటికి రావాలంటే ఒకేసారి కార్డుకి వేస్తే ఏమైద్దో చూద్దాం. కలర్ అనే ప్రాపర్టీ రాసేసాను, కాలం పెట్టాను, ఇక్కడికి వెళ్ళేసేసి బ్లూ అని ఇచ్చేసాను. ఏమైద్దో చూద్దాం. అన్నిటికి కూడా ఒకే కలర్ వచ్చేసేసింది. ఓకేనా? ఇట్లా అన్నిటికీ ఒకే కలర్ రావాలంటే మనం ఒక కంటైనర్లో ఇచ్చేస్తే సరిపోయింది. అలా కాకుండా ఒక్కొక్క దానికి రావాలి అంటే విడివిడిగా ఇవ్వాలి అని చెప్పాను అనమాట. అంత విడివిడిగా ఇవ్వడం కూడా నేర్చుకుందాం మనం. విడివిడిగా ఇచ్చేటప్పుడు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అన్నీ వేసేసాను. తర్వాత నేనేం చేద్దాము? నా యొక్క టూరిజం అనే హెడ్డింగ్కి ఒక బ్లూ కలర్ ఇద్దాం అనుకున్నాను. హెడ్డింగ్కి బ్లూ కలర్ రావాలంటే ఏం చేయాలి? హెడ్డింగ్కి రావాలి అంటే హెచ్టిఎంఎల్లో ఏమీ చేయలేం. ఏం చేయాలి? ఒక మంచి రంగు రావాలి అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి ఇవ్వాలి. ఆ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఇవ్వాలి అంటే ఏంది? మనం ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్ ఏంటిది? సెలెక్టర్ నేమ్ రాసి కర్లీ బ్రేస్ రాసి కిందకు వచ్చి ప్రాపర్టీ రాసి కాలన్ పెట్టేసేసి వాల్యూ ఇచ్చేసి సెమీ కాలన్ ఇచ్చేసి కిందకు వచ్చి కర్లీ బ్రేస్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం రాయాలంటే ఎప్పుడైనా ఏం చేశాను? రూల్ సెట్ రాయాలంటే ఒక డాట్ యూజ్ చేసేసాను. తర్వాత నేనేంది ఒక్కొక్క భాగాన్ని కదా ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది. ఇప్పుడు ఆ భాగం ఏంది? టూరిజం అనే పేరు. టూరిజం అనే పేరుని ఎలా తీసుకుంటున్నాను? హెడ్డింగ్‌గా తీసుకోవాలని చెప్పాను. హెడ్డింగ్‌ని సిఎస్ఎస్‌లో రాయాలంటే దాన్ని ఎలా రాస్తాము? మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అని రాస్తారని చెప్పాను. రాసేసిన తర్వాత ఏమి వాళ్ళు స్పేస్ ఇచ్చి కర్లీ బ్రేస్ని ఓపెన్ చేశాను. కిందకు వచ్చాను. ఏం కావాలి అనుకున్నాను? టూరిజం అనేది బ్లాక్ కలర్‌లో ఉంది. దాన్ని ఎలా మార్చాలనుకున్నాను? బ్లూ కలర్‌లోకి రావాలి. ఒక హెడ్డింగ్ అనేది రంగు మారాలి అంటే సిఎస్ఎస్‌లో ఏ ప్రాపర్టీ వాడతాము? COLOR కలర్ అనే ప్రాపర్టీ వాడతాం. కలర్ అని రాసేసేసి కాలం పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళేసేసి వాల్యూ ఇవ్వాలి. ఏ కలర్‌లోకి రావాలి అనుకున్నాను? బ్లూ కాబట్టి వాల్యూ ప్లేస్‌లో బ్లూ అని ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత నేను అంత సింటాక్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసాను. కరెక్ట్‌గానే ఉంది. ఉన్నాక ప్లే చేశాను. ప్లే చేస్తే నాకు కలర్ అనేది మారలేదు. ఎందుకు మారలేదు అంటే సిఎస్ఎస్‌లో స్టైల్ అయితే రాసానే గానీ హెచ్‌టీఎంఎల్‌తో ఈ స్టైల్‌ని లింక్ చేయలేదు. చూద్దాం అనుకున్నాను.
హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి చూస్తే లింక్ అవ్వలేదు. అంటే సిఎస్ఎస్లో రాసిన స్టైల్ హెచ్టిఎంఎల్కి లింక్ అయితేనే కదా కంప్యూటర్కి అర్థమయ్యేది. అందుకోసం లింక్ కాలేదు కాబట్టి సిఎస్ఎస్ స్టైల్ అంతా హెచ్టిఎంఎల్కి కలపాలి అంటే ఏం చేస్తామంటే యాట్రిబ్యూట్ సహాయంతో యూజ్ చేస్తాం. యాట్రిబ్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఏ ఎలిమెంట్కి అయితే కలపాలనుకుంటున్నావో దానిలోకి వెళ్ళి స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసి CLASS క్లాస్ అని పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ టు వాడి డబుల్ కోట్స్ మధ్యలో ఆ యొక్క సెలెక్టర్ నేమ్ అనేది రాయాలి. సెలెక్టర్ నేమ్ అనేది రాసేసిన తర్వాత వెళ్ళి ప్లే చేశాను. వెంటనే ఏమైంది అంటే కలర్ అనేది మారిపోయింది బ్లూలోకి. అలానే నెక్స్ట్ అలానే ఇంకోటి కూడా చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నాను, పారాగ్రాఫ్ కూడా ఒక కలర్ ఇద్దాం అనుకున్నాను. పారాగ్రాఫ్ కూడా ఒక మంచి స్టైల్ చేయాలంటే ఎక్కడ చేస్తాం, సిఎస్ఎస్లో చేస్తాం. సిఎస్ఎస్లో రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సింటాక్ రూల్ సెట్ క్రియేట్ చేస్తాం. ఆ రూల్ సెట్ ఎలా ఉంటుంది, సెలెక్టర్ రాసి కర్లీ బ్రేస్ పెట్టి కిందకు వచ్చేసి అనేది రాసేసి కర్లీ బ్రేస్ని క్లోజ్ చేస్తాం. అలా చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు, పారాగ్రాఫ్కి వేరే కలర్ ఇద్దాం అనుకున్నాను. అలా ఇవ్వాలి అంటే డాట్ పెట్టేసేసి పారాగ్రాఫ్ని సెలెక్టర్ నేమ్గా రాసేటప్పుడు ఎలా రాస్తారంటే పారాగ్రాఫ్ అనే రాస్తారు. రాసేసేసి కొంచెం స్పేస్ ఇచ్చి కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాను. కిందకి వచ్చేసి పారాగ్రాఫ్ వేరే కలర్ కావాలి కాబట్టి ఆ కలర్ నేమ్ రాయాలంటే రూల్ సెట్ రాసేటప్పుడు రూల్ రాయాలి అంటే ఏంటంటే ప్రాపర్టీ రాసి వాల్యూ ఇవ్వాలి. రెడ్ కలర్లోకి రావాలి అంటే ఏం చేయాలి, కలర్ అనే ప్రాపర్టీని వాడాను, పక్కన కాలం పెట్టాను, పక్కనకి వెళ్ళేసి వాల్యూ ప్లేస్లో రెడ్ అనేది రాశాను. ఇప్పుడు వెళ్ళేసి నేనేం చేశాను అంటే ప్లే చేసేసాను. ప్లే చేస్తే నాకు కలర్ అనేది అప్లై అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే రూల్ అయితే రాసానే కానీ సింటాక్ అయితే రాసానే కానీ దీన్ని లింక్ అయితే చేయలేదు. అది లింక్ చేయాలి అంటే ఏం చేయాలి, ఏదైతే ఎలిమెంట్కి అప్లై చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ కాడికి వెళ్ళేసి స్పేస్ ఇచ్చి CLASS క్లాస్ అని పెట్టేసేసి డబుల్ కోట్స్లో సెలెక్ట్ నేమ్ ఏదైతే ఇచ్చానో అదే ఇవ్వడం అనేది చేయాలి. చేసేసిన తర్వాత ప్లే చేశాను. ప్లే చేస్తే కలర్ అనేది మారింది. అలానే బటన్ని కూడా చేద్దాం అనుకున్నాను. బటన్ అనేది చేయాలి అంటే ఈ సెషన్స్లో మనం చేయలేం. అది బటన్ చేయాలి అంటే ఎక్కడ చేస్తామంటే CSS బాక్స్ మెథడ్ అనేది నెక్స్ట్ సెషన్స్ నుండి చెప్పడం అనేది జరుగుతుంది. ఆ సెషన్లో అనేది ఎలా స్టైల్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ దాకా అనేది మనం చేసేసాం. ఈ వెబ్సైట్ని ఇంకొకలాగా కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు, దీనిలో ఉన్న హెడ్డింగ్ అనే భాగం అనేది ఏంటిది, ఒక టెక్స్ట్ కదా, ప్లాన్ యువర్ ట్రిప్ అనేది ఒక పారాగ్రాఫ్, అది కూడా ఒక టెక్స్ట్ కదా. ఒక టెక్స్ట్ని ఇంకా అందంగా చేద్దాం అనుకున్నాను. ఇక్కడ టూరిజం అనే పేరు రాశాను కదా, నాకు ఇంకా తిక్కుగా మంచి బ్యూటిఫుల్గా ఇంకా సైజ్ ఎక్కువగా కనపడాలి అనుకున్నాను. అంటే ఒక టెక్స్ట్ని మోర్ నెంబర్ ఆఫ్ వేస్లో ఎలా స్టైల్ చేస్తాము అనేది చెయ్యాలి అంటే అప్పుడు వాటి గురించి తెలుసుకోవడానికి ఒక ప్రాపర్టీ చెప్పాను అనమాట. ఏంటిది, ఫాంట్ ఫ్యామిలీస్ని యూజ్ చేసి ఫాంట్ను యూజ్ చేసేసి ఒక టెక్స్ట్ని ఇంకా బ్యూటిఫుల్గా మారుద్దాం అనుకున్నాం. దాంతో ఒక టెక్స్ట్ ఏది ఎంచుకుందాము, మనం మంచి ప్రోగ్రామరం కదా, ప్రోగ్రామర్ ఎప్పుడు ఏం చేస్తాడు, అన్ని ఒకేసారి చేయడు, ఒక్కొక్క భాగాన్ని చేసేసి తర్వాత మరుసటి భాగంలోకి వెళ్తాడు, అంతేనా కదా. మనం కూడా బెస్ట్ ప్రోగ్రామరం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాము, వీటిల్లో ఉన్న వాటిలో ఫస్ట్ భాగం ఏది, హెడ్డింగ్. టూరిజం అనే హెడ్డింగ్ని ఇంకా మోర్ బ్యూటిఫుల్గా మార్చాలంటే ఎన్ని వేస్ ఉన్నాయి అనేది చేసేద్దాం. అలా చేయాలి అంటే దీన్ని మోర్ బ్యూటిఫుల్గా మార్చాలి అంటే ఎక్కడ మార్చాలి మనము, HTMLలో మార్చాలా, CSSలో మార్చాలా, ఎక్కడ మార్చాలి కళ్యాణ్, CSSలో మార్చాలి. ఆ CSSలోకి వెళ్ళేసి చేంజెస్ చేద్దాం. టూరిజం అనేది ఏ భాగం కింద పెట్టుకున్నాను, ఈ CSSలో రూల్ సెట్స్ రాశాను, ఏ భాగం కింద పెట్టుకున్నాను, మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అనే పార్ట్లో పెట్టుకున్నాను టూరిజం మొత్తాన్ని కూడా దానికి సంబంధించింది. దీంట్లోకి వెళ్ళి హెడ్డింగ్ అనే భాగం మెయిన్ హైఫన్ హెడ్డింగ్కి సంబంధించింది. అక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే మల్టిపుల్ రూల్స్ అనేది ఎలా రాస్తారో చూద్దాం, ఆర్ మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇచ్చేసి వాల్యూస్ ఎలా ఇస్తామో చూద్దాం. అలా చేయాలంటే ఈ టెక్స్ట్ని ఇంకా బ్యూటిఫుల్గా మార్చాలి అంటే నిన్న కొన్ని ప్రాపర్టీస్ చెప్పాను. ఆ ప్రాపర్టీస్ ఏంటిదో ఒకసారి చూద్దాం. పీపీటీలోకి వెళ్ళి ఏం చెప్పాను, మొదటిది ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ. అంటే ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అంటే ఏం చెప్పిద్ది, పీపీటీ చూద్దాం ఎందుకంటే ఇది హార్డ్ది కాబట్టి. ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అంటే ఏం చెప్పిద్ది, మనకి ఆ టెక్స్ట్ ఏ రూపంలోకి రావాలో చూస్తున్నాం. ఇక్కడ అది స్ట్రైట్గా ఉండాలా, కొంచెం బెండ్ అయి ఉండాలా, లడ్డుగా కనపడాలా, కర్లీగా కనపడాలా, ఎలా ఏ స్టైల్లో కనపడాలో చెప్పాలి అంటే CSSలో దాని యొక్క ప్రాపర్టీ ఇద్దాం. దేంట్లోకి మారుద్దాం అనుకున్నాను నేను, మూడో భాగం ఉంది చూడు, ఇలా మారుద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. అలా మార్చాలి అంటే ఏం చేద్దామో చూద్దాం, లేదా 4వ భాగంలోకి మారుద్దాం. 4 అనేది చాలా ఇంపార్టెంట్.
ఎక్కువగా వాడేది రోబోటో వాడతారు. ఓకే. సో, అలా మారుద్దామంటే మనకి సీఎస్ఎస్‌లో ఉన్న ప్రాపర్టీ రాసేద్దాం. ఆ టెక్స్ట్ అనేది మోర్ బ్యూటిఫుల్‌గా రావాలంటే మనకు తెలిసిన 5 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటిది ఫస్ట్ ప్రాపర్టీ? ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ. అంటే సీఎస్ఎస్‌లోకి వెళ్ళేసి ఒక ప్రాపర్టీ వాడుతున్నాను. ఏంటిది? టెక్స్ట్‌ని మోర్ బ్యూటిఫుల్‌గా చేయాలి కాబట్టి ఏ టెక్స్ట్‌ని చేయాలనుకుంటుంది? హెడ్డింగ్‌ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. తర్వాత పారాగ్రాఫ్‌ని సో, అలా చేయాలంటే మనం ఏం చేస్తాం? టెక్స్ట్ మోర్ బ్యూటిఫుల్‌గా రావాలంటే ఫాంట్ అనే ఫాంట్ అనే సీఎస్ఎస్ స్టైల్స్‌ని యూజ్ చేసేసి చేస్తామనమాట. అలా చేసేటప్పుడు మొదటి స్టైల్ ఏంటిదంటే ఫాంట్ ఫ్యామిలీ అని రాసేసాను. రాసేసిన తర్వాత ఏం రాసానంటే కాలమ్ పెట్టేసి స్పేస్ ఇచ్చి ఫాంట్ ఫ్యామిలీ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? డబుల్ కోట్స్ పెట్టుకోవాలి. ఆ డబుల్ కోట్స్‌లోకెళ్ళేసేసి ఏ స్టైల్ అప్లై చేద్దాం అనుకున్నాము? లోబ్. ఏ స్టైల్ బావుంది ఈటిలో చూడు? నాలుగో స్టైల్ అనేది బావుంది కదా! ఆ నాలుగో స్టైల్‌ని అప్లై చేద్దాం అనుకున్నాను. లోబ్‌స్టర్ అనే దాన్ని అప్లై చేద్దాం. లోబ్‌స్టార్ అనే స్టైల్‌ని అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తే ఏమైద్దో చూద్దాం. ఆ టెక్స్ట్ చూడు. ఇందాకున్న దానికంటే ఇప్పుడు చూడు మంచి కర్సివ్ కలర్‌లోకెళ్ళిపోయిందా? యాహ్! సూపర్‌గా ఉంది. సో, ఇప్పుడు నేనేం చేద్దామంటే నాకది చాలా చిన్నదిగా ఉంది. దాన్ని ఇంకా చిన్నది చేద్దాం లేదా ఇంకా పెద్దది చేద్దాం అనుకున్నాను. ఈ టెక్స్ట్ అంతా ఫాంట్ గూడా సైజ్. ఆ హెడ్డింగ్ చిన్నదిగా మారాలి అన్నా, పెద్దదిగా మారాలన్నా ఏ ప్రాపర్టీ వాడతామని చెప్పాను? ఫాంట్ హైఫన్ ఏంటిది? సైజ్. సైజ్ పెట్టేసిన తర్వాత కాలమ్ పెట్టేసేసి ఏం చేస్తాం? స్పేస్ ఇచ్చేసి వాల్యూ పెట్టుకుందాం. లెంగ్త్‌ని కొలవాలి అంటే దేనితో కొలుస్తాం? సెంటీమీటర్లు మీటర్‌లో కొలిచినట్టే సైజ్‌ని కొలవాలి అంటే మన పిఎక్స్. కంప్యూటర్‌లో కొలవాలి దేనితో కొలుస్తారంటే పీఎక్స్ కాదు. పిక్సెల్స్ అంటారు. పిక్సెల్స్‌లో కొలుస్తారు. పిక్సెల్స్‌ని షార్టెస్ట్ ఫార్మ్ ఏమంటారు? పీఎక్స్ అని రాస్తాం. అలా రాయాలి అంటే ఒకసారి చూద్దాం వాల్యూ. ఎంత సైజ్ పెట్టాలో మనకు తెలీదు కాబట్టి అప్రాక్సిమేట్‌గా పెట్టుకుందాం. 15 ఎంత సైజు? పీఎక్స్ పెడదాం. అప్పుడు ఏమైద్దో చూద్దాం. అరె! చాలా చిన్నదిగా ఎళ్ళింది. నా కంటికే కనపడతలేదు. ఇంకొంచెం పెద్ద సైజ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడేం చేశాను 15 తీసేసి 25 పెట్టాను. అప్పుడేమైందో చూసాను. అరె! ఇంకొంచెం పెద్దది రావాలనుకున్నాను. ఇంకొంచెం పెద్దది రావాలంటే 40 పెట్టాను. 45 చూడు చాలా పెద్దదిగొచ్చేసింది. ఇంత సైజు అయితే బావుంది అనుకున్నాను. లేదా ఇంకొంచెం తగ్గిద్దాం అనుకున్నాను. తగ్గిద్దాం అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడికెళ్ళి వాల్యూ కాడ నంబర్ మారుస్తా ఉంటే చాలనమాట. ఆటోమేటిక్‌గా సైజ్ అనేది పెరగడం, తగ్గడం అనేది జరిగిపోతుంది. అంతేనా? సో, మరీ చిన్నది కాకుండా కొంచెం పెంచుకుందాం. 40 పెట్టుకుందాం అనుకున్నాను. 40, 40 పెడుతున్నాను. అంటే పెట్టేసాను. సో, అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనకి మంచి బాగా కనపడుతుందనమాట. తర్వాత ఏం చేశాను, ఈ స్టైల్‌ని ఏం చేశాను, ఈ లెటర్స్ అన్నీ నిలువుగా ఉండకుండా కొంచెం పడుకునేటట్లు ఉండాలి అనుకున్నాను. పడుకునేటట్లు ఉండాలి అంటే ఏ సైజ్ వాడతాం ఇంకా ఫాంట్‌లోనే ఇంకో ప్రాపర్టీ ఉంది. ఏంటిది? ఫాంట్ హైఫన్ స్టైల్. స్టైల్ అని రాసేసేసి అక్కడికి వెళ్ళేసి కాలమ్ పెట్టేసి వాల్యూ ఇచ్చేసి ఇది పడుకొని ఉండాలి అంటే లాంగ్వేజ్ ఏంది? ఇటాలిక్ అనేది ఉంటుంది కదా! ఇటాలిక్ అనే వాల్యూ ఇచ్చేసాను. అప్పుడు ఏమైద్దో చూద్దాం. ఇటాలిక్ అనేది అవ్వంగానే ఏమైందో చూడు కొంచెం బెండ్ అయిపోయింది గదా! అంతే మంచి స్టైల్. ఈ స్టైల్ అప్లై చేసుకుందాం అనుకున్నాను. లేదు అది నిలువుగానే ఉండాలంటే మనం ఎక్కువగా వాడేది 2 స్టైల్స్ వాడతాం. ఇటాలిక్ వాడతాం లేదా నార్మల్ వాడతామనమాట. ఓకేనా? అలా నార్మల్ అనేది పెట్టుకుంటే ఏమైద్దంటే నార్మల్‌గా ఉంటది. కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇటాలిక్ పెట్టుకున్నాను. తర్వాత ఇంకోటి ఏముంటది? ఇది బాగా లడ్డుగా కనపడాలి అనుకున్నాను. లడ్డుగా కనపడాలి అంటే లడ్డుగా కనపడాలి అంటే ఏ ప్రాపర్టీ వాడతాము? ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ప్రాపర్టీ వాడేసేసేసి నేనేం చేశానంటే కాలమ్ పెట్టేసేసి ఇక్కడికెళ్ళి బోల్డ్ అని పెట్టేసేసాను వాల్యూలో. అప్పుడేమైందో చూద్దాం అనుకున్నాను. అది చూడు ఇంకొంచెం బండగా కనపడుతుందనమాట. ఫాంట్ హైఫన్ వెయిట్ అని రాసేసి బోల్డ్ అని పెట్టేస్తే అలా వచ్చేస్తుంది. అలా వచ్చేసినప్పుడు ఇంకా కొంచెం బండకు రావాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి సైజ్ మార్చుకుంటున్నాను. అర్థం కావట్లేదు కాబట్టి 50 పెట్టుకున్నాను. ఓకేనా? కొంచెం బండగా మారిపోయింది అని అనుకున్నాననమాట. ఓకేనా? తర్వాత ఇంకోటేం చేద్దాము, ఈ టూరిజం కింద నేనేం చేద్దామంటే చేద్దాం అనుకున్నాను. అండర్‌లైన్ చేయాలి అంటే ఏం రాయాలి ప్రాపర్టీ? టెక్స్ట్ హైఫన్ డెకరేట్. టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ అని రాసేసాను. రాసేసేసి వాల్యూ ప్లేస్‌లో ఏం చేద్దాం అనుకున్నాను, అండర్‌లైన్ అని పెడదాం అనుకున్నాను.
అండర్ లైన్ అని పెడితే ఏమైంది చూడు, దాని కిందకి లైన్ వచ్చేసేసింది. నాకు లైన్ వద్దు, మధ్యలోని లైన్ వెళ్ళాలి అనుకున్నాను. అంటే అప్పుడు ఏంది ప్రాపర్టీ ఏంది, లైన్ హైఫన్ త్రూ, అంతేనా? లైన్ త్రూ అన్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం. మధ్యలో నుండి వెళ్ళిపోయింది. అరే ఇట్లా బాగాలేదు, ఇంకో స్టైల్ చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దామంటే ఈసారి ఆ టూరిజం పైనే లైన్ వచ్చేటట్టు చూద్దాం అనుకున్నాను. అంటే అప్పుడు ఏంది వాల్యూ ఓవర్ ఏంటిది చెప్పాలా, ఇదిగో పైన రావాలంటే ఏంది ఓవర్ లైన్ అనేది రాయాలి కదా. ఓవర్ చెప్పినాక మీరు చెప్పాలి కదా. ఓవర్ లైన్ అని రాసేసాను. రాసేస్తే ఏమైతే పైకి వెళ్ళిపోయింది. నాకు అది కాదు కదా కావాల్సింది, ఎప్పుడు హెడ్డింగ్ కింద లైన్ రావాలి కదా. హెడ్డింగ్ కింద లైన్ రావాలి, ఏం చేద్దాము అండర్ లైన్ అని రాసేసాను. అండర్ లైన్ అని రాసేసాను. అప్పుడు ఏమైందో చూసాను. అంటే ఇప్పుడు నా యొక్క హెడ్డింగ్ అనే భాగాన్ని బాగా డెవలప్ చేశాను. అలానే ఇట్లానే పారాగ్రాఫ్ని కూడా చేద్దాం అనుకున్నాను. పారాగ్రాఫ్ని చేయాలి అంటే పారాగ్రాఫ్లోకి రాయాలి అంటే ఏంది, మళ్ళీ అది కూడా ఒక టెస్టే కదా. ఆ టెస్ట్ మోర్ స్టైల్స్లో చేయాలి అంటే ఫాంట్ అనే స్టైల్స్ వాడతాం. ఇక్కడికి వెళ్ళి పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళి స్టైల్స్ వాడుతున్నాను. ఏం స్టైల్ వాడదాము, ఫస్ట్ స్టైల్ ఏంటిది, ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీ అని పెట్టేసేసి ఏం రాశానంటే అక్కడికి వెళ్ళి డబుల్ కోట్స్ మధ్యలో అందరూ ఎక్కువగా ఏం వాడతారని చెప్పాను, రోబోటో వాడతారని చెప్పాను. రోబోటో ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. కొంచెం బాగా నిలువుగా కొంచెం ఒక రకంగా బ్యూటిఫుల్ గా ఉంది. తర్వాత నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇది మరీ చిన్నదిగా ఉంది నా హెడ్డింగ్ తో పోల్చుకుంటే, కొంచెం సైజ్ పెంచుకుందాం అనుకున్నాను. సైజ్ పెంచాలి అంటే అప్పుడు ఏం రాస్తారు, ఫాంట్ హైఫన్ సైజ్ అని రాసేసేసి కాలం పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నేనేం చేసానంటే కొంత సైజ్ ఇవ్వాలి. ఎంత ఇద్దాం అనుకున్నా అంటే పైది 50 కాబట్టి ఇది 20 ఇద్దాం అనుకున్నాను. 25 రాసేసి 25 అని రాస్తే దానికి అర్థం కాదు కంప్యూటర్కి. అంటే సైజ్ అనేది ఎప్పుడు కూడా సెంటీమీటర్ మీటర్లో ఉన్నట్లే ఎప్పుడు కూడా సైజ్ అనేది ఎప్పుడు కంప్యూటర్ భాషలో దేంతో కొలుస్తారంటే పిక్సెల్స్ లో కొలుస్తారు. అందుకని పిఎక్స్ అని రాశాను. ఏమైందో చూశాను, కొంచెం మరీ పెద్దదిగా ఉంది, అందుకని తగ్గించుకుందాం. ఎంత పెడదాం అనుకుంటే 15 పెట్టుకున్నాను. ఓకేనా, ఓకే డన్. ఈసారి నేనేం చేస్తానంటే లేదా 20 పెడదాం, 20 పెట్టేసాను. ఏమైందంటే కొంచెం ఒక రకంగా ఉంది. ఈసారి ఏం చేశానంటే ఇది నార్మల్ గానే ఉండాలి, ఆ టెస్ట్ అలానే ఉంది, బాగానే ఉంది అది ఆ స్టైల్. అలానే ఇది ఏం చేయాలి అంటే దీని కింద ఎలాంటి అండర్లైన్, దీని కింద ఏం చేద్దాము, ఈ టెస్ట్ వంకరగా రావాలి అనుకున్నాను. వంకరగా రావాలి అంటే ఫాంట్ హైఫన్ స్టైల్లోకి వెళ్ళేసి ఇటాలిక్ పెడితే వచ్చేస్తుంది. నాకు హెడ్డింగ్ ఒక్కటే కదా కర్సీలో ఉండాల్సింది, టెస్ట్ అవసరం లేదు కదా, అవసరం లేదు అనుకున్నాను. ఫాంట్ వెయిట్ ఇది బాగా బండగా కనపడాలి అనుకున్నాను. బండగా హెడ్డింగ్ ఒక్కటే ఉంటుంది కానీ టెక్స్ట్ ఎప్పుడూ ఉండదు, అందుకని అది రాయట్లేదు. అలా రాయకూడదు అంటే ఏమేం చేస్తారని చూద్దాం. ఇంకా మనకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి అన్ని రాసేద్దాం, అన్ని అప్లై చేద్దాం. ఫాంట్ హైఫన్ స్టైల్ అనే ప్రాపర్టీ చేస్తే ఏమైంది, ఫాంట్ హైఫన్ స్టైల్ అంటే ఇది ఎలా ఉండాలి అనుకుంటాం. వంకరగా ఉండి రాయాలంటే ఇటాలిక్ అనే స్టైల్ వాడతారు ఎక్కువగా, లేకపోతే ఏ స్టైల్ వాడతారు, నార్మల్ అని పెట్టేద్దాం. ఏమైందో చూద్దాం. నార్మల్ గానే ఉంది, ప్లెయిన్ గా ఉంది. ఇప్పుడు నాకు టెస్ట్ అనేది లడ్డుగా అవసరం లేదు, నార్మల్ గా ఉంటే చాలు. నార్మల్ గా ఉండాలి అంటే వెయిట్ అనేది అవసరం లేదు కదా. ఫాంట్ హైఫన్ వెయిట్ అన్ని ప్రాపర్టీస్ అప్లై చేస్తూ ఉంటే ఏమైందంటే తర్వాత మనకి ఏది కావాలైతే రిక్వైర్మెంట్ అది చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. అలా చేయడం కోసం అనేది ఒక్కొక్కటి అప్లై చేద్దాం. ఫాంట్ హైఫన్ వెయిట్ లోకి వెళ్ళి నాకు హెడ్డింగ్ అనేది బండగా ఉండాలి కానీ మిగతాది అవసరం లేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే నార్మల్ అని అప్లై చేస్తాను. అప్పుడు ఏమైంది అంటే నార్మల్ గా ఉంది. ఓకే డన్. దీని కింద నేనేం చేశానంటే టెస్ట్ డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. టెస్ట్ డెకరేషన్ చేసేసి దాంట్లో ఉండి లైన్ వెళ్ళాలా వెళ్ళకూడదో చూద్దాం అనుకున్నాను. పారాగ్రాఫ్కి ఎప్పుడు లైన్స్ వెళ్ళాలా లేదని చూద్దాం. టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ ఇంకో ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీలోకి వెళ్ళి నేనేం చేశానంటే వాల్యూ కింద ఏమేమి ఉన్నాయో చూసేసాను. లైన్ త్రూ అని రాశాను, లైన్ హైఫన్ త్రూ అని రాసేసాను అని పెట్టేశాను. అప్పుడు ఏమైందో చూశాను, లైన్లో నుండి వెళ్ళిపోయింది. అలా ఎప్పుడు రాయకూడదు, కొట్టేసినట్లు ఉంది. అందుకని నేనేం చేశానంటే అండర్లైన్ పెట్టాను. అండర్లైన్ అని పెడితే ఏమైందో చూశాను,
దాని కింద లైన్ వచ్చేసింది. మనం ఎప్పుడు రాస్తుంది హెడ్డింగ్కి అయితే లైన్ పెడతాం కానీ పారాగ్రాఫ్కి పెట్టాం కదా, అందుకని ఇది కూడా రాయకూడదు. అందుకని ఈసారి ఏం చేశానంటే ఓవర్ ద లైన్ రాద్దాం అనుకున్నాను. వాల్యూ అప్పుడు ఏం రాయాలి, ఓవర్ లైన్ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూశాను, ఆ టెక్స్ట్కి పైకి వెళ్ళి లైన్ వచ్చింది. అట్లా రాకూడదు కదా, అందుకని ఈ కాలం మొత్తాన్ని తీసేసాను, అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు వెళ్ళేసేసి నేనేం చేశాను అంటే ప్లే చేశాను. ఏమైంది, నా టెస్ట్ నాకు కావాల్సిన అన్ని రకాల వేస్లోకి వచ్చేసిందా. ఇప్పుడు దాకా మనం ఇదేనా చేసింది, ఈ రాసిన ఈ వెబ్సైట్ మొత్తాన్ని నేనేం చేద్దాం అనుకున్నానంటే నేను అందరికీ కనపడేటట్లు హోస్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే వెబ్సైట్ అనేది క్రియేట్ చేసేసి దాంట్లో ఈ వెబ్ పేజీ అనేది లోడ్ చేద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ ఉన్న దగ్గరికి సేవ్ దగ్గరికి వెళ్ళాను. సేవ్ దగ్గరికి వెళ్ళినాక ఈ ఈ యొక్క కోడ్ మొత్తాన్ని సేవ్ చేయాలంటే దానికి ఒక పేరు పెట్టాలి. ఏం పేరు పెడదామంటే, ఏం పేరు పెడదాం దీనికి, ఏం వెబ్సైట్ మనం రాసింది, టూరిజమేనా, టూరిజం అని రాసేసి వెబ్సైట్ హైఫన్ ఇది ఎన్నోది అంటే రెండోది కాబట్టి 2 అని పెడుతున్నాను. పెట్టేసాను, సేవ్ చేసేసాను. తర్వాత ఏం చేయాలి, ఈ వెబ్సైట్ పబ్లిక్ చేయాలి అంటే మన యొక్క ప్రొఫైల్స్ లోకి వెళ్ళి సేవ్డ్ స్నిప్పెట్స్, కోడ్లన్నీ దాచుకునేది ఎక్కడంటే స్నిప్పెట్స్ లో ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, పబ్లిష్ అని చేద్దాం. పబ్లిష్ అని క్లిక్ చేస్తే దానికి ఏం రాయాలి, ఒక వెబ్సైట్ యొక్క అడ్రస్ రాయాలి. వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏం చెప్పాను, మన యొక్క పేరు పెట్టుకుంటే మన యొక్క సర్వర్కి అదే పేర్లు ఇచ్చానని చెప్పాను కదా, మీ అలానే ఇచ్చేసేసాను. తర్వాత ఏం చేసేసానంటే పబ్లిష్ అని కొట్టేశాను. పబ్లిష్ అని కొట్టంగానే ఈ వెబ్సైట్కి ఒక యూఆర్ఎల్ అనేది వచ్చేసింది. ఆ యూఆర్ఎల్ని కాపీ చేసుకున్నాను. వెంటనే నేను ఏం చేశానంటే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఆ కాపీ చేసుకున్న యూఆర్ఎల్ మొత్తాన్ని తీసుకొచ్చి కంట్రోల్-V కొట్టేసేసి ఎంటర్ కొట్టేశాను. నేను ఏదైతే రాశానో అదంతా కూడా వచ్చేసేసింది చూడు. అంటే ఇలా మన యొక్క మనం క్రియేట్ చేసిన స్టాటిక్ వెబ్సైట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే మన యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇలా పబ్లిష్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, ఎక్కడైనా డౌట్ ఉందా, ఇది రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ స్టైల్స్ వస్తే మనం చాలా వాటికి నేర్చుకున్నట్టే. ఇప్పటి నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే సిఎస్ఎస్ బాక్స్ మెథడ్ని నేర్చుకోవడం అనేది ట్రై చేస్తున్నాం అనమాట. సిఎస్ఎస్ బాక్స్ మెథడ్ ఎందుకు నేర్చుకున్నామంటే మన యొక్క ఏదైతే బటన్ అనే ఆప్షన్కి మోర్ బ్యూటిఫుల్గా చేయాలి అంటే బటన్ని ఏం చేస్తారు అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. అప్పుడప్పుడు మనం కొన్ని టెస్టులు చూస్తూ ఉంటే కార్నర్స్ వస్తూ ఉంటాయి, వంకరలు తిరుగుతూ ఉంటాయి. ఐడి కార్డ్ చూసేటప్పుడు ఎడ్జెస్ వచ్చేసరికి కొంచెం కర్వ్డ్గా ఉంటాయి. అలా కర్వ్లు ఇవన్నీ చేయాలి అంటే టెస్ట్ని ఇంకా మోర్ బ్యూటిఫుల్గా రావాలి అంటే ఏం చేస్తాము అంటే సిఎస్ఎస్ బాక్స్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసేసి చేస్తాం అనమాట. అది ఎలా చేస్తామనేది ఇది ఒకళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం మళ్ళీ సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది క్యాన్సిల్ చేసేస్తున్నాను. దీనికి వెళ్ళి అంటే మనం ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అన్ని స్టైల్స్ అప్లై చేసుకుంటా ఉంటే అప్పుడు మనకు గుర్తుంటుంది. అందుకని అట్లా కాకుండా మనం కనుక వదిలేసేసామనుకో ఏమవుతుంది అంటే మనం రేపొద్దున ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి కాబట్టి అందుకని వాటన్ని స్టైల్స్ అనగానే ఆ టెస్ట్ స్టైల్స్ అన్ని మనం రాసుకుంటా వెళ్ళేసి వాడుకుంటా ఉన్నాం అనుకో అప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అలా కాకుండా మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్కి ఏ స్టైల్ రావాలనేది అప్పుడప్పుడు గుర్తురావు కదా మనకి. అందుకని ఉన్న అన్ని స్టైల్స్ని వాడుకుంటా చేయాలన్నమాట ఎప్పుడు కూడా ప్రాక్టీస్. అక్కడ నార్మల్ అనేది కావాలంటే అసలు నువ్వు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేయకపోతే అది డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఓకే. అండ్ అలానే మనం ఇంకోటి ఏం చేద్దామంటే నిన్న చెప్పిన సెషన్ ఎంతవరకు అర్థమైంది అనేది ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసేసి తర్వాత మనం వెళ్ళేసేసి ఏం చేద్దామంటే ఒకరి చేత ప్రాక్టీస్ చేయిస్తాం. కేటీ, 1 second. Right now I am sharing my screen. ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తాయి. ఓకే, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఒక్క నిమిషం, అంటే మనం చెప్పిన సెషన్ మొత్తానికి కలిపి ఎంతవరకు అర్థమైందో చూసుకోవాలి కదా, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్
ఫస్ట్ కళ్యాణ్ చెప్పగలవా? ఇన్ ద గివెన్ కోడ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ టెక్స్ట్ హైఫన్ డెకరేషన్? పోల్ తీసుకుంటున్నాను. ఏంటిది ఆన్సర్? ఏం రాసామంటే ఇక్కడ పక్కన కోడ్ ఉంది. టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ అనే ప్రాపర్టీకి వాల్యూ ఏమి ఇచ్చారంటే లైన్ త్రూ అని ఇచ్చారు. అంటే లైన్ త్రూ ఎక్కడ ఉందో చూసుకున్నాను. లైన్ త్రూ. క్వశ్చన్ జాగ్రత్తగా చదువు. ఇక్కడ ఇచ్చిన కోడ్లో టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ అనే ప్రాపర్టీకి వాల్యూ ఏమి ఇచ్చాము అంటే లైన్ త్రూ అని ఇచ్చాం. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈసారికి చదువుతున్నాను. ఇన్ ద గివెన్ కోడ్ ఇక్కడ ఇచ్చిన కోడ్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఫాంట్ హైఫన్ వెయిట్? ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ప్రాపర్టీకి వాల్యూ ఏమి ఇచ్చారో చెప్పండి అన్నారు. నార్మల్. ఓకే డన్. తర్వాత ఇన్ ద గివెన్ కోడ్ ఇక్కడ ఇచ్చిన కోడ్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఫర్ ఫాంట్ హైఫన్ స్టైల్? ఫాంట్ హైఫన్ స్టైల్ ఏ ప్రాపర్టీ వాల్యూ ఇచ్చాం? దీన్ని ఏమంటారంటే ప్రాపర్టీ అంటారు. ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే వాల్యూ అంటారు. వాల్యూ ఏమి ఇచ్చాం? నార్మల్ అని ఇచ్చాం. నార్మల్ అనేది డీ అయిపోయింది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. వాట్ ఈస్ ద రాంగ్ విత్ ద గివెన్ కోడ్? దీంట్లో ఏదో రాంగ్ ఇచ్చారంట. ఏంటిది? నీకు ఆల్రెడీ చెప్పాను. ఎక్స్ ఎక్కడ ఉందో చూసుకో. దాని పైన ఎక్కడ అదే అక్కడ ఏమి పోయిందంటే సెమీ కాలన్ పోయింది. అంటే ఏ సెమీ కాలన్ ఈస్ మిస్సింగ్. ఇంకేమన్నా ఉన్నాయా చూడండి జాగ్రత్తగా. డాట్ పెట్టాడు, పారాగ్రాఫ్ కర్లీ బ్రేస్ పెట్టాడు, కలర్ ప్రాపర్టీ కరెక్ట్గానే ఇచ్చాడు, టెక్స్ట్ హైఫన్ ఎలైన్ ఇచ్చాడు, కరెక్ట్గా ఇచ్చాడు. ఇది ఒక్కటే కదా, దట్స్ ఓకే డన్. కన్సిడర్ గివెన్ ద కోడ్. ఈ కింద ఇచ్చిన కోడ్ చూస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాల్యూ అన్నాడు. వాల్యూ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంది? ఫాంట్ ఫ్యామిలీ యొక్క వాల్యూ ఏమి ఇచ్చాడో చెప్పండి అన్నాడు. ఫాంట్ ఫ్యామిలీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దాని వాల్యూ ఏమి ఇచ్చాడు? హ్యావియట్ అనేది ఇచ్చాడు. అయిపోయింది. తర్వాత which of the following CSS font properties is used to strike through a text? ఒక టెక్స్ట్ లోపల నుండి ఒక లైన్ వెళ్ళాలంటే ఏ ప్రాపర్టీ వాడతాం? ఏ ప్రాపర్టీ వాడతాము? టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ అనే ప్రాపర్టీ వాడితే ఆ టెక్స్ట్ లోపల నుండి వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. ఓకే డన్. ఏ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ఆఫ్ ఏ ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ ని కొలవాలంటే కంప్యూటర్ లో ఒక సైజ్ కొలవాలంటే దేంతో కొలుస్తారంటే పిక్సెల్స్ తో కొలుస్తారు. ఇన్ ద గివెన్ కోడ్ ఇక్కడ ఇచ్చిన కోడ్ లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీ టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ ఫాంట్ స్టైల్? టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ కి ఏ వాల్యూ ఇచ్చారు, ఫాంట్ స్టైల్ కి ఏ వాల్యూ ఇచ్చారో చూడండి అన్నారు. ఫస్ట్ టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ వాల్యూ ఏమి ఇచ్చాడు? అండర్లైన్ అనేది ఉంది. తర్వాత ఫాంట్ స్టైల్ కి ఏమి ఇచ్చాడు? ఫాంట్ స్టైల్ ఎక్కడ ఉంది? చివరిది. ఏమి ఇచ్చాడు వాల్యూ? ఇటాలిక్. అంటే అండర్లైన్ ఇటాలిక్ ఉన్న ఆప్షన్ ని క్లిక్ చేశాను. We can write multiple CSS properties and values pairs in CSS rule sets. అంటే ట్రూ సార్. అంటే మనం ఒక CSS లో మల్టిపుల్ ప్రాపర్టీ అండ్ వాల్యూ రాయొచ్చు, మల్టిపుల్ వాల్యూస్ రాయొచ్చు. ఎలా రాసామంటే ఒక కార్డు కింద మనం ఏం చేసాం? కార్డ్ అని రాసేసి దాని కింద వచ్చే తల్లికి బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ రాశాను, వాల్యూ ఇచ్చాను. అలానే ఇంకోటి కూడా ఏం రాశాను? టెక్స్ట్ హైఫన్ ఎలైన్ అని రాశాను, ఇంకోటి ఇచ్చాను. అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ అనేది సిఎస్ఎస్ రూల్ సెట్ లో రాయొచ్చు. ఓకే డన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు అండర్లైన్ ఏ టెక్స్ట్? ఒక టెక్స్ట్ ని అండర్లైన్ చేయాలి అంటే సిఎస్ఎస్ లో ఏ ప్రాపర్టీ వాడతాం? టెక్స్ట్ హైఫన్ డెకరేషన్. వార్డ్ కరెక్ట్ చెప్పాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ సింటాక్స్? ఇక్కడ ఉన్న వాటిలో కరెక్ట్ సింటాక్ అంటే ఏది? ఆప్షన్ 4 ఫాంట్ సైజ్ ఫాంట్ హైఫన్ సైజ్ 20. ఎప్పుడు కూడా కాలం పెట్టేసేసి చివర్లో సెమీ కాలం ఉండాలి. which of the following CSS property is used to change the size of the text? ఒక టెక్స్ట్ యొక్క సైజ్ ని మార్చాలి అంటే ఫాంట్ హైఫన్ సైజ్ ప్రాపర్టీ కరెక్ట్ చెప్పాలి. తప్పు చెప్తే కంప్యూటర్ కి అర్థం కాదు. which of the following CSS property and value pairs will change the font of the text to Roboto? అంటే ఒక ఏ ప్రాపర్టీని వాడేసేసి ఫాంట్ యొక్క టెక్స్ట్ రోబోటోలకి మార్చగలం. ఏ ఫ్యామిలీ వాడాలి? ఫాంట్ ఫ్యామిలీ. ఏది ఇక్కడ ఉన్న సి అనే ఆప్షన్. ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ
అని పెట్టేసి వాల్యూ ప్లేస్లో డబుల్ కోట్స్ పెట్టేసి రోబోటో ఇస్తే సరిపోయింది. మీరందరూ ఫస్ట్ ఆప్షన్ పొరపడతారు. తర్వాత ఇన్ ద గివెన్ కోడ్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీస్? సిఎస్ఎస్ ప్రాపర్టీస్లో ఫాంట్ ఫ్యామిలీకి ఫాంట్ వెయిట్కి ఏవేవి వాల్యూస్ ఇచ్చారో చెప్పండి. ఫస్ట్ ఫాంట్ ఫ్యామిలీకి ఏమి ఇచ్చాడు చూడు, ఎక్కడ ఉందో ఫాంట్ ఫ్యామిలీ ఏమి ఇచ్చాడు? ఏరియల్ ఇచ్చాడు, ఏరియల్. తర్వాత ఫాంట్ వెయిట్ ఏమి ఇచ్చాడు? 45 pixels. బోల్డ్ అని ఇచ్చాడు. అంటే డి అనే ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేశాను. తర్వాత which of the following CSS property will align an HTML heading element to the center? అంటే ఒక HTML లో ఉన్న ఒక హెడ్డింగ్ అనే ఎలిమెంట్ మొత్తం సెంటర్కి రావాలంటే ఏ ప్రాపర్టీని వాడతాం సిఎస్ఎస్లో? టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ వాడితే ఆ ఉన్న HTML ఎలిమెంట్ యొక్క హెడ్డింగ్ మొత్తం కూడా మధ్యలోకి వస్తుంది. వాల్యూ ప్లేస్లో సెంటర్ అని ఇచ్చేస్తుంది. Which of the following CSS font property is used to bold a text? ఒక టెక్స్ట్ ని బోల్డ్ చేయాలంటే ఏ ప్రాపర్టీ వాడతారు సిఎస్ఎస్ లో? లడ్డు కనబడాలి. ఫాంట్ హైఫన్ వెయిట్ వాడితే బండ కనపడుతుంది. బోల్డ్ అంటే బండగా. We can change the type of font in a text using CSS font family property. ఫాంట్ ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీని వాడేసేసి ఒక టెక్స్ట్ యొక్క స్టైల్ని మార్చగలం ఫాంట్ని. అంటే ఫాంట్ ఫ్యామిలీస్ అనేది ఏం చేస్తాం? టెక్స్ట్ని మల్టిపుల్గా స్టైల్ చేయడమే కదా చేసేది. అదే కదా ఫాంట్ ఫ్యామిలీలో ఇది ఒక స్టైల్ అనమాట. ఫాంట్ ఫ్యామిలీ అనేది ఒక టెక్స్ట్ ఫాంట్ని మార్చే ఒక స్టైల్ అనమాట. కరెక్టే. సెపరేట్ ప్రాపర్టీ నానా అక్కడ ఏం క్వశ్చన్ అడిగాడు అంటే, ఒక టెక్స్ట్ అంటే స్టైల్ చేయాలి అంటే ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుందా అని అడిగాడు. ఉంటది, నిజం. సిఎస్ఎస్ ప్రాపర్టీ ఫాంట్ హైఫన్ స్టైల్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ఏ టెక్స్ట్ టు ఇటాలిక్. అంటే ఫాంట్ హైఫన్ స్టైల్లోకి వెళ్ళి ఇటాలిక్ అని పెట్టగానే వాల్యూ కింద ఆ స్టైల్ మొత్తం చేంజ్ అయ్యింది. ఎస్, కరెక్టే. అంటే ఇప్పుడు మనం చేసిన ఆన్సర్స్ ఇంకన్నీ కూడా ఇంకొకటో రెండో ఉన్నాయి. ఓకే డన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ షోస్ ద రాంగ్ సింటాక్? ఇక్కడ చూసిన వాటిలో రాంగ్ సింటాక్ అంటే ఏది? బి. ఆప్షన్ బి. Which of the following CSS property and value pairs will change the size of the text is 20px? అంటే ఏ ప్రాపర్టీని వాడి టెక్స్ట్ యొక్క సైజ్ని 20లోకి మార్చొచ్చు? ఏంటిది? ఆప్షన్ హైఫన్ సైజ్ 7. ఓకే డన్. సో ఆల్ ఆర్ ద బిట్స్ ఈజ్ ఓవర్. ఎక్కడైనా డౌట్ ఉన్నాయా? నో సార్. ఓకే, ఇప్పుడు ఎనీ డెస్క్ అనేది ఇస్తాను, ఒకళ్ళు కనెక్ట్ అవుదాం. ఎనీ డెస్క్. కళ్యాణ్ కనెక్ట్ అవుతావు ఒకసారి? ఓకే సార్, కనెక్ట్. మన యొక్క యూఆర్ఎల్ అనేది టెక్స్ట్, ఎనీబడి కెన్ రైట్ ద ఐపీ అడ్రస్ ఫర్ చాట్ 1412. చాట్లో రాసుకో 1412 851 851 669. Kalyan, are you connecting for any desk? Yes. Come fast. సో నా యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఒకసారి రాస్తాను. పెయింట్ తీసుకుంటున్నాను. పెయింట్
నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ఆర్కిటెక్చర్ గీసుకుంటున్నాను. దీంట్లో నేనేం చేశానంటే దీంట్లోకి వెళ్ళి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇలా ఉంది. దీంట్లో నేనేం రాశానంటే మ్యాథ్స్ అని రాసుకున్నాను. మ్యాథ్స్ అనే ఒక హెడ్డింగ్ ఒక్కటే రాశాను. ఇది హెడ్డింగ్ అనమాట, పెద్ద హెడ్డింగ్ రాశాను. ఈ హెడ్డింగ్ ఒక్కదాన్నే నేనేం చేయాలంటే మల్టిపుల్ టెక్స్ట్స్ అప్లై చేయాలి అనుకున్నాను. అది నా యొక్క రిక్వైర్మెంట్. మల్టిపుల్ స్టైల్స్ వాడాలి. ఇది నా రిక్వైర్మెంట్. దీనికి తగ్గట్లు చేయగలవా? సార్ ఓకే, 1 సెకండ్. నీకు ఓకే, యూ కెన్ డూ. నాకు మిగతా అన్నీ అవసరంలే. ఒక మ్యాథ్స్ పెట్టాను ఆల్రెడీ. కసర పెట్టానా? ఓకే డన్. క్లియర్ చేయి. నా స్లోగా ఉంది సార్, లేదంటే నేను బ్రౌజర్ లో ప్రాక్టీస్ దాంట్లో చేయాలా సార్? ఓకే డన్. అండ్ సతీష్ కనెక్ట్ అవుతా? స్క్రీన్ షేర్ చేస్తాను. నాది స్క్రీన్ షేర్ చేస్తాను. Right now I am stopping my screen. Screen share. Screen share చేయి. స్క్రీన్ షేర్ చేయి. సార్ కనిపిస్తుందా? మ్యాక్సిమైజ్ చేయి. మ్యాక్సిమైజ్ అంటే పెద్దది చేయి. పెద్దది అంటే ఎక్స్ ముందల ఒక బటన్ ఉంది చూడు. ఎక్స్ ముందల క్యాన్సిల్ చేసే బటన్ ముందల ఒక మధ్యలో ఒక బటన్ ఉంది చూడు. మైనస్ మధ్యలో పైన నాన్న టాస్క్ బార్. సర్లే చేస్తే కనబడుతుంది. అక్కడ సర్లే చేస్తే మామూలుగా చేస్తే అక్కడ ఏం చేస్తా అంటే పైకి వెళ్ళు, పైన లైన్లో దాని పక్కకి వెళ్ళు. ప్రజెంటేషన్ దానిపైన 3 చుక్కలు ఉందా? అరే వసంత శ్రీనివాస్ అని ఉందా? దానిపైన స్టాప్ షేరింగ్ అని ఉందా? దానిపైన 3 చుక్కలు ఉందా? దానిపై బటన్ దానిపైది ఇదే సార్. దానిపైన అది క్లిక్ చేయి. మళ్ళీ వెళ్ళి అక్కడికే క్లిక్ చేయి. పెద్దది అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ క్లిక్ చేయి. చాలే, ఇదే పెద్దది. ఓకే, ఇంకా నువ్వు రాసేసి. ఏం చెప్పాను? ఆన్లైన్ కంపైలర్లోకి వెళ్ళి రాయమన్నాను కదా. సరే కానీ ఇది స్పీడ్గా ఉంది సార్. ఓకే డన్. నా రిక్వైర్మెంట్ ఏంటి? మ్యాథ్స్ హెడ్డింగ్ కావాలి. మనం బెస్ట్ డెవలపర్ గా కావాలంటే ఫస్ట్ కంటైనర్ తీసుకోవాలి. కంటైనర్ కి సింటాక్స్ అనేది HTML ఎలిమెంట్ కాబట్టి HTML ఎలిమెంట్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ HTML ప్రాపర్టీస్ అండ్ ఎండ్ స్టార్టింగ్ ట్యాగ్. కంటైనర్ కి వచ్చేసి సింటాక్స్ వచ్చి div ట్యాగ్ సింబల్ ఇస్ div రాసేసి యాంగులర్ బేస్ క్లోజ్ చేయాలి. తర్వాత HTML ఎలిమెంట్ రాయాలి. రాయాల్సింది ఒకటే కాబట్టి అదేంటిదంటే హెడ్డింగ్ ఒకటే కాబట్టి హెడ్డింగ్ పెడుతున్నాను. యాంగులర్ బేస్ ఓపెన్ చేసి హెడ్డింగ్ కి సింటాక్స్ వచ్చేసి h1 కాబట్టి హలో
ఓకే ఓకే డన్. చేస్తాను. స్పేస్ ఇచ్చి ఎన్ ట్యాగ్ రాయాలి కాబట్టి మ్యాథ్స్ అనేది యాంగులర్ బేస్ ఫస్ట్ లెటర్ క్యాప్స్ లో ఓకే. మ్యాథ్స్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కాబట్టి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఎన్ని ట్యాగ్ వచ్చేసి యాంగులర్ బేస్ ఓపెన్ చేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి మనం రాస్తుంది హెడ్డింగ్ కాబట్టి H1 ఇవ్వాలి. తర్వాత ఫార్వర్డ్ స్లాష్ క్లోజ్ చేయాలి. ఫార్వర్డ్ కదా యాంగులర్ బేస్ ని క్లోజ్ చేయాలి. సరే యాంగులర్ బేస్ క్లోజ్. తర్వాత సింటాక్స్ చూసుకో. కంటైనర్ ఇచ్చావు, డివ్ ఇచ్చావు, ఎలిమెంట్ ఇచ్చావు అండ్ ఎండ్ ట్యాగ్ ఇవ్వాలి. ఎండ్ ట్యాగ్ అంటే ఏంది? ఓకే. ఎప్పుడు కూడా ఏం చెప్పాను, డిఫరెన్స్ ఉండాలని చెప్పాను కదా. కంటైనర్ ఒక చోట ఉండాలి, ఎలిమెంట్స్ అన్ని ఒక చోట ఉండాలి కదా. అంటే ఏం చేయాలి? ఇండెంటేషన్ చేయాలి. ఇండెంటేషన్. ఓకే. మనం దీన్ని సెంటర్ చేయాలి, దీని బ్యాక్గ్రౌండ్ కలర్ వేయాలి కాబట్టి మనం రూల్ సెట్ లో సెలెక్టర్ నేమ్ వచ్చి కార్డ్ అని తీసుకోవాలి. సిఎస్ఎస్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఏదన్నా మనం సెలెక్టర్ రాసేటప్పుడు ఒక డాట్ అనేది పెట్టాలి కంపల్సరీగా. నేను సెలెక్టర్ నేమ్ కార్డ్ అని తీసుకున్నాను. ఫ్లవర్ బ్రేస్ ఓపెన్ చేశాను. నాకు ఫస్ట్ సెంటర్కి వెళ్ళాలి కాబట్టి ఈ టెక్స్ట్, సో టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని వాడుతున్నాను. టెక్స్ట్ అనేది మధ్యలోకి రావాలి అంటే టెక్స్ట్ ఎక్కడ ఉండాలి అంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది సిఎస్లో. అదేంటంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ రాసేసి మ్యాథ్స్ అనేది మధ్యలోకి రావాలి, మధ్యలోకి రావాలంటే వాల్యూ ప్లేస్ లో సెంటర్ అనేది చేశాను. వర్క్ అవ్వలేదు కాబట్టి మనం, ఎందుకంటే సిఎస్ఎస్ లో రాసాం కాబట్టి సిఎస్ఎస్ లో రాసాం, కానీ HTML లో యాడ్ చేయలేదు కాబట్టి సెంటర్ అనేది రాదు. ఇలా HTML యాడ్ చేయాలంటే మనం ఒక అట్రిబ్యూట్ వాడాలి. క్లాస్ అనే అట్రిబ్యూట్ ని వాడి మనం సెంటర్ కి తీసుకోవాలి. సిఎస్ఎస్ లో రాసిన స్టైల్ అంతా కూడా HTML కి లింక్ చేయాలంటే క్లాస్ అని రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో డబుల్ కోట్స్ రాసి ఈ సెలెక్టర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, డాట్ తీసేసి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సెంటర్కి వెళ్ళింది. మళ్ళీ నాకు బ్యాక్గ్రౌండ్ కూడా కార్డు తర్వాత స్పేస్ ఏమి ఇవ్వకూడదు కదా. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోయినా ఏం కాదు. మళ్ళీ నాకు బ్యాక్గ్రౌండ్ లో కలర్ కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి దానికి ప్రాపర్టీ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్, దాని వాల్యూ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ ఇవ్వమని నీకు చెప్పలేదుగా, బ్యాక్గ్రౌండ్ వాడమనలేదు కదా. వద్దా సార్? ఆ రిక్వైర్మెంట్ ఏంది, మ్యాథ్స్ అనే దానికి మల్టిపుల్ స్టైల్స్ రావాలి అని చెప్పాను. టెక్స్ట్ స్టైల్స్ రావాలి కాబట్టి ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ తీసుకొని దేనికి రాయాలి, నువ్వు కంటైనర్కి ఇస్తున్నావు. అయితే సెపరేట్ గా ఫాంట్ ఫ్యామిలీ అని వేరే సెలెక్టర్ పేరు తీసుకొని సెపరేట్ గా ఇస్తాను. నానా మ్యాథ్స్ అనేది ఏంటిది అంటే ఒక పేరు అనేది ఏంటి, హెడ్డింగ్. అంటే నువ్వు సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి ఏం చేయాలంటే మ్యాథ్స్ ఒక్కదానికే కదా ఇవ్వాల్సింది. అప్పుడు ఏం చేయాలంటే డాట్ పెట్టేసి మ్యాథ్స్ అనేది ఒక హెడ్డింగ్ కాబట్టి మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అని తీసేసుకొని అప్పుడు H1 అనే ఎలిమెంట్స్ కి అన్ని ఫాంట్స్ అప్లై చేస్తే అయిపోయింది. ఓకేనా? అదే మల్టిపుల్ ఉంటే అప్పుడు నువ్వు ఆ ప్రాపర్టీ వాడేది అనమాట. ఓన్లీ నేను చెప్పింది ఏంటి, హెడ్డింగ్ అనే దాన్నే చేయమన్నాను, అందుకని ఇవన్నీ చేయవలసి. మనకి ఒక టెక్స్ట్ని డెకరేట్ చేయాలి అంటే ఒక 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. అన్ని ప్రాపర్టీస్ని అప్లై చేస్తే నీకు నచ్చింది ఏది కావాలంటే అది వాడేసి. ఓకే సార్. ఎవ్రీడే ఒకసారి చేయిస్తాను ఫాంట్ ఫ్యామిలీస్. ప్రతిరోజు ఒక ఫాంట్ ఫ్యామిలీ చేయడమే. ఫాంట్ ఫ్యామిలీస్ వస్తేనే నెక్స్ట్ ఇయర్ని వచ్చినట్టు. మన కేటీస్లో చాలా ఇంపార్టెంట్ కేటీ ఫాంట్ ఫ్యామిలీస్. ఏంటి ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ పెట్టావు, ఏంటిది రోబోట్ క్యాపిటల్ R అనేది రాయాలి.
ROBOTO మొనాటో అది పెడతాను. నీ ఇష్టం. రోబోటో క్యాపిటల్ ROBOTO. ఓకే ప్లే చేయి. ప్రాపర్టీ రాసిన తర్వాత execute సెమీకాలం చేయి. ఇవ్వలేదు సార్. దీంట్లో ఇది నెక్స్ట్ ఒకటి ఏంటి రావట్లేదు. సెంటర్లోకి వెళ్ళలేదు. ఎక్కడ తప్పు చేసాం. హ్యాండింగ్ రాసే హెడ్డింగ్ స్పెల్లింగ్ చదువు. Yes. క్లాస్ ఈక్వల్ టు హెడ్డింగ్ రాసి అక్కడ చూడు సరిగ్గా చదువు. సెలెక్టర్ నేమ్ ఒకటి ఇచ్చావు, ఇక్కడ వేరేది ఇచ్చావు. అవునవును సార్. డీబగ్గింగ్ చేయాలి. తప్పులు రాసాం కాబట్టి ఆ తప్పుని బగ్ అంటారు. బగ్ అంటే అన్డిజైర్డ్ బిహేవియర్. డిజైర్డ్ బిహేవియర్గా మార్చాలి అంటే డీబగ్గింగ్ అనేది చేయాలి. సార్ తర్వాత ఏంటిది? దీంట్లో మరొక ప్రాక్టీస్ ఫ్యామిలీ చేస్తుంటే రోబోట్ రావట్లేదు. వస్తుందిలే, సార్? కరెక్టే వచ్చింది. అది రోబోట్ కరెక్టే. ఓకే సార్. తర్వాత ఫాంట్ ప్రాపర్టీ సైజ్ వేస్తున్నాను సార్. అది చిన్నది కాకుండా కొంచెం పెద్దది కావాలి అనుకున్నాను మ్యాథ్స్ అనేది. ఫాంట్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ వాడాను. కాలం పెట్టేసి పక్కకి వెళ్ళేసి ఏం రాశాను, నాకు 50 పెట్టి ఏమైద్దో చూడు. నెట్వర్క్ ఇష్యూ. కొంచెం పెద్దదిగా ఉండాలి కదా వేరియేషన్. 50 పెట్టి. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? ఫాంట్ స్టైల్. ఫాంట్ హైఫన్ స్టైల్ ప్రాపర్టీ తప్పు చెప్పకూడదు. ఫాంట్ హైఫన్ స్టైల్ అంటే ఏమైద్ది? అది బెండ్ అవ్వాలి, నార్మల్గా ఉండాలి అనేది ఉంటుంది. ఏ స్టైల్ కావాలి అనుకున్నామో మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. గూగుల్లోకి వెళ్ళేసి మన యొక్క రిక్వైర్మెంట్కి దగ్గరగా ఏదైతే స్టైల్ ఉందో ఆ స్టైల్ని తీసుకుంటాం అనమాట. ఆర్కిటెక్చర్స్లో మనకి ఇస్తారు కదా ఆర్కిటెక్చర్లో ఏ స్టైల్ అయితే ఉందో ఆ స్టైల్కి దగ్గరగా ఉండే స్టైల్స్, ఫాంట్ స్టైల్స్ ఏమున్నాయో అవి చూసుకుంటాం. గూగుల్లో చెక్ చేసేసి ఆ స్టైల్ని తీసుకుంటాం. ఎవరికి రఫ్గా చెప్పాలి అని 2 స్టైల్స్ చెప్పాను. కొంచెం బెండ్ అయింది చాలు. తర్వాత ఇది బండగా రావాలి అనుకున్నాను. మనకి దీంట్లో చాలా ఉన్నాయి అనమాట. ఇది బండగా ఉండాలా, పల్చుగా ఉండాలా, ఇంకా ఎలా ఉండాలి అని వెయిట్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. ఫాంట్ హైఫన్ వెయిట్స్ మన యొక్క ఆర్కిటెక్చర్ ఎలా అయితే ఉందో దాన్ని బేస్ చేసుకొని చేస్తాం. బోల్డ్గా కావాలనుకుంటున్నాను. బోల్డ్గా మ్యాథ్స్ కింద నాకు ఒక మ్యాథ్స్లో ఒక లైన్ రావాలి. ఓకే సార్. దాని ప్రాపర్టీ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్ తీసుకోండి. టెక్స్ట్ హైఫన్ డెకరేషన్. టెక్స్ట్ హైఫన్ ఇప్పుడు దాని కింద నుండి వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఏం రాస్తాం? అండర్లైన్ కింద నుంచి అంటే ఓకే డన్. అలా ఎవ్రీడే ప్రతి ఒక్కళ్ళ చేత చేయించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రోజుతో మనకేమైంది అంటే మన యొక్క కేటీస్లో బేసిక్ HTML CSSని యూజ్ చేసేసి ఒక నార్మల్గా ఒక టెస్ట్కి ఎన్ని స్టైల్స్ చేయవచ్చు అనే అంతవరకు నేర్చుకున్నాం. టుమారో సెషన్స్ నుండి ఏంటంటే CSSలోనే మరొక టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. దాన్ని ఏమంటారంటే బాక్స్ మోడల్ అంటారు. అంటే బాక్స్ మోడల్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ఒక బటన్కి ఎలా స్టైల్ చేయాలి. దాకా మనం ఏం చేసామంటే హెడ్డింగ్కి, పారాగ్రాఫ్కే చేశాను కానీ బటన్కి చేయట్లేదు. అంటే ఒక బటన్కి ఎలా స్టైల్ చేయాలి అనేది మొత్తం కూడా మనం ఏం చేద్దామంటే మనం రేపటి నుండి CSS బాక్స్ మెథడ్లో ఇంకా CSSలో డిఫరెంట్ స్టైల్స్ చేయొచ్చు అనమాట. ఆ స్టైల్స్ని ఒక్కొక్క దాన్ని చిన్నగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎవరైనా సరే చేయాలి అంటే కేటీలో కంపల్సరీ నాకు ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇంకా రాదనమాట. అందుకని ఎవ్రీడే ఒకరు చేయడం అయితే పక్కాగా ఉంటుందన్నమాట. ఓకేనా? హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.